రక్షణ లేకుండా పోయిన రామసముద్రం కుంట. మన వర్టెక్స్ వర్మ గురించి తెలుసుగా సార్ది. స్వయంగా డిప్యూటీ సీఎం చెప్తారు ఏమని, రామసముద్రం కుంట 100% కబ్జా అయిపోయింది అని. హైడ్రా చెప్తారు. ఇప్పటికీ మనం నెట్లో ఓపెన్ చేసి చూస్తే ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్లో ఇది కనపడతా ఉంటుంది ఇప్పటికీ. కానీ అటువైపు అధికారులు కన్నెత్తి చూడరు, ప్రభుత్వం కన్నెత్తి చూడదు, హైడ్రా కన్నెత్తి చూడదు. ఎందుకని? ఏంటి అంటే చెప్పండి మరి. ఈయనకి ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? వర్మ గారికి ఏమన్నా ప్రత్యేక చట్టాలు ఏమన్నా పెట్టారా? లేకపోతే చెరువుల్ని కుంటల్ని మీ ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసుకోండి, మేము దోస్తా ఊరుకుంటామని ఏమైనా చెప్పారా? కార్పొరేట్ రెస్పాన్సిబుల్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెరువును తీసుకొని దాన్ని ఆక్రమించేసి పెద్ద పెద్ద వెంచర్లు టవర్లు వేసుకుంటుంటే గత ప్రభుత్వం ఏమో దగ్గరుండి చెరువుల్ని కట్టబెట్టింది, ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. ఇదే పని అంటే ఇంత పని కూడా చేయవసరం లేదండి. ఇప్పుడు ఆ రామసముద్రం కుంట ఇప్పుడు వీళ్ళు కట్టిన ఈ వర్టెక్స్ విరాట్ టవర్స్ పక్కనే చిన్న చిన్న గుడిసెలు వేసి ఉన్నాయి, చిన్న చిన్న షెడ్లు చిన్న చిన్నవి ఉన్నాయి. వాటిని మాత్రం బుల్డోజర్లో తీసుకెళ్ళి పడేశారు, వాటిని మాత్రం తెల్లారే. మరి ఇంత పెద్ద టవర్ మాత్రం పాపం కనపడతలా మన అధికారులకి. ఇది పెద్దది కదా పాపం, మన వాళ్ళకి మెడలు ఈ టేబుల్ కింద చేతులు పెట్టి లంచాలు తీసుకొని మెడలు వంగిపోయినట్టున్నాయి. పైకెత్తి అవి చూడలేకపోతున్నారు. కింద కనపడే గుడిసెలు, కింద కనపడే పేదవాళ్ళ పైన మాత్రం వీళ్ళ ప్రతాపం చూపిస్తారు, పైకి తలెత్తలేరు కదా. డిప్యూటీ సీఎం మాట లెక్కలేదు, మీరు చెప్పే మాట వెబ్సైట్లో ఉన్న మాట లెక్కలేదు, అన్నింటినీ అంతు తెలుస్తా ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట లెక్కలేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కే ఇక్కడ విలువ లేదు. మరి ఈయన ప్రత్యేక రాజ్యాంగం ఏమన్నా రాయించుకున్నాడో ఏమన్నా, ఎవరితో రాయించుకున్నాడో మరైనా. శేర్లింగంపల్లి మండల తహసీల్దార్ నిద్రపోతున్నాడా? ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోకపోవడంలో మతలబేంటి? గత తహసీల్దార్ వంశీమోహన్ అక్రమాలకు పజ్జెండా ఊపుతున్నారా? వర్టెక్స్ వర్మ కబ్జాల విషయంలో హైడ్రా మౌనం వెనుక కారణం ఏంటి? ఉప ముఖ్యమంత్రి బట్టి మాటకు విలువే లేదా? సర్వేనర్ 30 హద్దులు నిర్ణయిస్తే టవర్లు కూల్చుడు ఖాయమంటున్న సామాజికవేత్తలు. చెరువు ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే కట్టడి చేయాల్సిన హైడ్రా ఎక్కడుంది? రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూముల పరిరక్షణ మీకు బాధ్యత లేదా? ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఏదోటి ఆమ్యామ్యాలు వచ్చి ఉంటాయి. ఎవరికి షేర్ వాళ్ళకి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఎటు పోతే వాళ్ళకి ఏముంది? ముఖ్యమంత్రులనే లెక్క చేయలేదు, ఇక ఉప ముఖ్యమంత్రి మంత్రులను కేర్ చేస్తాడా? తాను అనుకున్నది చేసేస్తాడు, ఎంతగానే తెగిస్తాడు. నియమ నిబంధనలు కోర్టు అడలేనికి అసలు పట్టవు. అసలు ఇంత తెగింపు ఎత్తగాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఏకంగా ప్రభుత్వాలనే శాసించగలిగే కెపాసిటీ ఎలా ఏర్పడింది? గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లెక్క చేయలేదు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లెక్క చేయటం లేదు. పోనీ ప్రత్యేక హక్కులు ఉన్నాయా? ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సైతం ఇతగాడి జోలికి వెళ్ళటం లేదు. ఉప ముఖ్యమంత్రి కలగజేసుకుని ఏదో మతలబు చేసి ఆయన నోరు కట్టేశారు. మరి హైడ్రా లాంటి సంస్థ కూడా ఆయన జోలికి ఎందుకు వెళ్ళటం లేదు? ఇతగాడికి ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా, లేక ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా చేశారా? ఎవరో తెలుసుగా మనకి, ఇతను వర్టెక్స్ వర్మ, వరస్ట్ పర్సనాలిటీ, వరస్ట్ రియలేటర్. ఇది ఎక్కడంటే మనకి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ శివారులో రామసముద్రం కుంట నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. సర్వేనర్ 35 హద్దులను ఫిక్సేషన్ చేస్తే వర్టెక్స్ విరాట్ పేరుతో నిర్మిస్తున్న సుమారు 5 టవర్లు ప్రభుత్వ భూమిలో చెరువులో వస్తున్నట్టు తెలుస్తుంది. అమాయక ప్రజలకి ఏం చేస్తారంటే రంగురంగుల బ్రౌచర్లు, మంచిగా డిజైన్లు, పబ్లిసిటీ, మంచి ఇన్ఫ్లుయెన్సర్లతో పబ్లిసిటీ చేయించి ఇక్కడ అసలు తక్కువ ధరకు వస్తుంది, మంచిది, ఇది అన్ని పర్మిషన్లు మాకున్నాయి, రెరా అప్రూవ్డ్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, అసలు తిరగలేదని చెప్తాడు ఈయన మాటలు. మళ్ళీ నమ్మి మోసపోతే ఏమవుతుంది? రేపటి రోజున సరే ఇవ్వాలంటే రంగనాథ్ గారు పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాటలు లెక్క చేయట్లేదు, కానీ రేపు కాబట్టి ఎల్లుండన్నా సరైన అధికారి వస్తాడు కదా, అప్పుడేం చెప్తారు సమాధానం మీరు? ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవచ్చు, అధికారులు చూస్తూ ఊరుకోవచ్చు, కానీ కోర్టులు అనేవి ఒకటి ఉన్నాయి కదా మన దగ్గర, కోర్టులు అనేవి ఉన్నాయి కదా ఇప్పటికీ, ఆ కోర్టులు చూస్తూ ఊరుకోవు కదా. మీరు లంచాలు ఇచ్చి అధికారులు మేనేజ్ చేయొచ్చు, ప్రభుత్వాలని మేనేజ్ చేయొచ్చు, కానీ కోర్టుల్ని మేనేజ్ చేయలేరు కదా. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే కోర్టు ఆర్డర్స్ రావా దాన్ని పడేయమని, దాన్ని డిస్మాంటిల్ చేసేయమని. మరి అప్పుడు దాన్ని నమ్ముకొని కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే చెరువులో దూకాలి వాళ్ళు, అదే చెరువు మీరు దేన్నైతే పూడ్చారో అదే చెరువులో దూకాలి వాళ్ళంతా, వాళ్ళ పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ, ఎక్కడైనా సరే వర్టెక్స్ అని కనపడితే ఆలోచించండి, దాన్ని తీసుకునే ముందు పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయనేది. ఒకసారి మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏం చేశారు, చెరువులు కబ్జా అయిపోయిన విషయాన్ని ఆయన ఒక చిట్టా రిలీజ్ చేశారు ప్రెస్ సాక్షిగా. ఉప ముఖ్యమంత్రి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం విలువ ఇవ్వట్లేదా?
ఆదాబ్ హైదరాబాద్ పరిశోధన కథనాలు రాసి ఆధారాలతో బట్టబయలు చేసి శేర్లింగంపల్లి మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా నేటికి చర్యలు చేపట్టకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో ఇదే మండలంలో పనిచేసిన తహసీల్దార్ వంశీమోహన్ వర్టెక్స్ వర్మ చేసే కబ్జాలకు అలాగే అతడు చేస్తున్న అక్రమాలకు వత్తాసు పలికి తనకు అనుకూలంగా అన్ని నివేదికలు ఇవ్వటం, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించడం ఇతని కబ్జాకు కలిసి వచ్చినట్టు అయిందని విమర్శలు వెలువడుతున్నాయి. రామసముద్రం కుంట చెరువుతో పాటు ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అక్రమాలను కట్టడి చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే బాధ్యత హైడ్రాకు లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పేదల పాలిట ఇముడుగా మారిన రంగనాథ్ పేద ప్రజలు పైసలిచ్చి తెలియక కొనుగోలు చేసిన వారి ఇళ్లను హైడ్రా కూల్చేస్తే రోడ్డున పడ్డ కుటుంబ ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. పేదల కబ్జాలపై హైడ్రా చర్యలు తీసుకుంటున్న వీళ్ళు ఇలాంటి పెద్దలపై ఎందుకు తీసుకోవటం లేదు? మీ హైడ్రాలో ఏమన్నా ప్రత్యేకమైన ఒక చట్టం ఏమన్నా ఉందా? పేదలను మాత్రమే పట్టించుకోవాలి, పెద్దోళ్ళ జోలికి వెళ్ళొద్దు అని మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి. మరి ఇదిగో మొత్తం క్లియర్గా 9 ఎకరాల 16 గుంటలు ఎఫ్టీఎల్లోకి వెళ్ళిపోతుంది. 1 ఎకరం 19 గుంటలు బఫర్ జోన్లో ఉంది. మొత్తం మనోడు కట్టిన టవర్లు మొత్తం పడేయాలి. సంబంధిత సబ్ రిజిస్ట్రార్లు ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలు పంపాలి. అమాయక ప్రజలు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ బాధ్యత ఉంటుందని సామాజికవేత్త డాక్టర్ మహమ్మద్ అఖ్తర్ నవాబ్ డిమాండ్ చేశారు. కొనుగోలుదారులు నష్టపోకుండా అక్రమ నిర్మాణాలకి తావు లేకుండా చూడాలని పలుమార్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు తెలిపినా ఆ దిశగా అధికార యంత్రాంగం పనిచేయటం లేదు. నేటికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూములను కబ్జాలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలకు పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా నిద్రపోతున్న అధికారులు మేల్కొని ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకొని మియాపూర్లో ఉన్నటువంటి రామసముద్రం కుంటను పునర్దశ వచ్చే విధంగా సర్వే నెంబర్ 35 హద్దులు ఫిక్స్ చేసి అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చాలని డిమాండ్స్ చేస్తున్నారు. వర్టెక్స్ వర్మ చేస్తున్న కబ్జాలకు సహకరించినటువంటి ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల అక్రమాలపై, వారి ఆస్తులపై ఏసీబీ విజిలెన్స్ విచారణ జరిపితే వాస్తవాలు బట్టబయలే అవకాశం ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఎవరైనా చేస్తారా? ఎవరన్నా కానీ ధైర్యం ఉందా? అటువైపు ఎవరైనా తొంగు తీసే ధైర్యం ఉందా? ఎవరికీ లేదు. అందరూ కూడా మనోడు అంటే భయపడుతున్నారు. వర్టెక్స్ వర్మ అంటే మనోడంటే వణికిపోతున్నాడు. అందరూ కూడా హైడ్రా రంగనాథ్ వణికిపోతాడు, డిప్యూటీ సీఎం వణికిపోతాడు, సీఎం వణికిపోతాడు, కలెక్టర్ వణికిపోతాడు, ఎంఆర్ఓ, తహసీల్దార్, ఏసీబీ విజిలెన్స్ అధికారులు అందరూ వర్టెక్స్ వర్మ అనగానే అందరు డైపర్లు తడిసిపోతున్నాయి. అందరు డైపర్లు వేసుకొని వెళ్తుంటారు ఆయన దగ్గరికి వెళ్ళే ఇప్పుడు. మరి ఎందుకు? ఏముంది ఆయన దగ్గర? ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందిస్తారా? హైడ్రా కమిషనర్ స్పందిస్తారా? హైడ్రా రంగనాథ్ బాధ్యతలు గుర్తుంటే వర్టెక్స్ వర్మను కట్టడి చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారా లేదనే విషయం చూడాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత మీకు లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి తక్షణమే చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగాన్ని పంపి అక్రమ నిర్మాణాలను కూల్చేసి వర్టెక్స్కి ఇచ్చిన అక్రమ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని సామాజికవేత్త డాక్టర్ మహమ్మద్ అఖ్తర్ నవాబ్ డిమాండ్ చేస్తున్నారు. తీగ తాగితే డొంక కదిలినట్టు వర్టెక్స్ వర్మ చేస్తున్న కబ్జాలు రోజుకోటి బట్టబయలు అవుతూనే ఉన్నాయి. ఇదే తరహాలో వర్మ చేస్తున్న కబ్జాలకు సంబంధించి నాటి తహసీల్దార్ వంశీమోహన్ ప్రోద్బలంతో నల్లగండలో చేసిన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారానికి సంబంధించి మరో కథనం మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా. ఇన్ని కథనాలు పూర్తి ఆధారాలు సహా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు, హైడ్రాకి పట్టింపు లేదు, కలెక్టర్కి పట్టింపు లేదు, కోర్టు ఆర్డర్స్ కూడా వీళ్ళు లెక్క చేయట్లేదు. అంటే ఆ వర్టెక్స్ వర్మ అంటే ఎందుకు వీళ్ళంత మునిగిపోతున్నారో అర్థం చేసుకోండి మీరే.